హాయ్, నా పేరు కళ్యాణ తేజస్వి. నేను ఒక దంత వైద్యురాలిని. హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అనగా ఆరోగ్య పరిపాలనలో మాస్టర్స్ పట్టా పొంది ఉన్నాను. ఇవాళ మనం విజ్ఞాన శాస్త్రంలో మన శరీరం లోపల ఉండే అవయవాల గురించి, అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. మొదటిగా మీకు తెలిసిన అవయవాలు అంటే కంటికి కనిపించేవి కాదు, లోపల ఉన్న అవయవాలు ఏమైనా తెలుసా? చూద్దాం అవేంటో. అవయవాల గురించి తెలుసుకునే ముందు మొదటిగా మన శరీరంలోని అతి చిన్న భాగాన్ని కణం అంటాం. కొన్ని కణాలు కలిస్తే ఒక కణజాలం ఏర్పడుతుంది. ఒకే పనికి తోడ్పడే కొన్ని కణజాలాలు కలిస్తే ఒక అవయవం అన్నది ఏర్పడుతుంది. ఒకే పని చేసే కొన్ని అవయవాలు కలిస్తే అవయవ వ్యవస్థ అని అంటాం దాన్ని. ఇలాంటి కొన్ని అవయవ వ్యవస్థల రూపకల్పనే ఒక జీవి. ఇప్పుడు ఈ బొమ్మలో మీరు చూసినట్టయితే మనకి కొన్ని అవయవ వ్యవస్థలు కనిపిస్తున్నాయి. సర్క్యులేటరీ సిస్టమ్ అనగా రక్త ప్రసరణ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అనగా నాడీ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసకోశ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ, అలాగే స్కెలిటల్ సిస్టమ్ అస్థిపంజర వ్యవస్థ. ఇప్పుడు వీటి గురించి మరికొంచెం తెలుసుకుందాం. మీకు తెలిసిన కొన్ని అవయవాల పేర్లు చెప్పగలుగుతారా? శ్వాసకోశ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్. ముఖ్యమైన అవయవం ఊపిరితిత్తులు అనగా లంగ్స్. సర్క్యులేటరీ సిస్టమ్ ముఖ్య అవయవం గుండె. అస్థిపంజరం మీకు తెలిసిందే, మన లోపల ఉండే ఎముకలు. మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో చెప్పగలుగుతారా? 206. చిన్నపిల్లల్లో ఇంచుమించు 270 దాకా ఉంటాయి ఎముకలు. కానీ పెరిగే కొద్దీ కొన్ని ఎముకలు కలిసిపోతాయి. 2 లేక 3 ఎముకలు కలవడం వల్ల ఒక ఎముక కింద మారుతుంది. అందుచేతన ఒక మనిషిలో 206 ఎముకలు ఉంటాయన్నమాట. జీర్ణ వ్యవస్థ. మనం ఆహారాన్ని నోటితో తీసుకుంటాం కదా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ బొమ్మలో మొదటగా కనిపించేది నోరు. ఈ నోటిలో నుండి ఆహారం అన్నవాహికలోకి చేరుతుంది. అన్నవాహిక నుంచి కడుపు జీర్ణకోశంలోకి వెళ్తుంది. కడుపులో జీర్ణం అవుతుంది కనుక దాన్ని జీర్ణకోశం అని కూడా అంటారు. అక్కడి నుంచి చిన్న ప్రేగులోకి, చిన్న ప్రేగులో అరిగిన తర్వాత పెద్ద ప్రేగులోకి వచ్చి మనకు అనవసరమైన వ్యర్థ పదార్థాలన్నీ కూడా పాయువు ద్వారా బయటకు వస్తాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే కాలేయం కనిపిస్తుంది. ఈ కాలేయం కొన్ని రసాయనాలని విడుదల చేస్తుందన్నమాట. ఆ రసాయనాలు కడుపులోకి చేరి మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది. విసర్జన వ్యవస్థ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనకి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి మలమూత్రాల రూపంలో బయటకు వస్తాయి. మలం మనం ఇందాక చూసిన పాయువు నుంచి వస్తే, మూత్రం ఈ విసర్జన వ్యవస్థ ద్వారా వస్తుంది. ఇక్కడ చిక్కుడు గింజ ఆకారంలో కనిపించే ఈ రెండూ కూడా
పిండాలు. మన నడుం భాగంలో వెనక వైపు ఉంటాయి. అక్కడి నుంచి ఇలా ఎల్లో కలర్ ట్యూబ్లు వస్తున్నాయి కదా, 2, వాటిల్ని మూత్రనాళం అంటాం. ఈ మూత్రనాళాల ద్వారా మూత్రపిండాల్లో తయారు చేయబడిన మూత్రం మూత్రాశయంలోకి చేరుతుంది. కుండలా కనిపించే దీన్ని మూత్రాశయం అంటారు. అక్కడి నుంచి మూత్రం బయటికి వస్తుంది. నాడీ వ్యవస్థ అనగా నర్వస్ సిస్టమ్. మెదడు, వెన్నెముక, నరములు కలిగి ఉంటుంది. ఇక్కడ కనిపించే ఈ బుర్రలో ఉండేదే మెదడు. అక్కడి నుంచి అలా వెన్నెముక నడుం వరకు చేరుతుంది. వెన్నెముకకి ఇరువైపులా కూడా నరాలు వచ్చి శరీరంలోని ఇతర అవయవాలకి, భాగాలకి, కండరాలకి కూడా ఈ నరములన్నవి వెళ్తాయి. ఇప్పుడు శ్వాసకోశ వ్యవస్థలో మనం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, మనం గాలి ముక్కుతో పీల్చుకుంటామా? పీల్చిన గాలి ముక్కు ద్వారా వాయునాళంలోకి చేరి అక్కడి నుంచి నెమ్మదిగా ఈ 2 ఊపిరితిత్తుల్లోకి చేరుతుందన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి గాలి ఏదైతే ఉందో అది మళ్ళీ అలా అదే దారిలో ముక్కు ద్వారా బయటకు వస్తుంది. మనం ఈ రెస్పిరేటరీ సిస్టమ్ కనుక చూసినట్టయితే కొన్ని ప్రశ్నలు మనకి తెలియాల్సిన అవసరం ఉంది. మనకి శ్వాస ఎందుకు అవసరం? శ్వాసక్రియ అనగా ఏమి? శ్వాస తీసుకునే సమయంలో ఏ శరీర భాగం కదులుతుంది? యోగా మరియు ధ్యానం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలేంటి? ధూళి ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చూసేద్దామా? శ్వాసక్రియ. మనం జీవించడానికి అవసరమైన ప్రాణవాయువుని ఆక్సిజన్ అంటారు. ఏ పని చేసుకోవాలన్నా మనకు శక్తి కావాలి. మనం తినే ఆహారం ఆక్సీకరణం చెందడం వలన ఈ శక్తి మన శరీరంలో విడుదలవుతుంది. దీనికి ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ శ్వాసక్రియ ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆక్సీకరణానికి తోడ్పడుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ను గ్రహించి శక్తిని విడుదల చేసే ప్రక్రియనే శ్వాసక్రియ అంటాం. గాలిలో ఉన్న ప్రాణవాయువుని మనం ముక్కు ద్వారా పీల్చుకుంటాము. అదేమో మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తుల్లో ఆక్సీకరణం జరిగి అక్కడ మన తాలూకా కణాల నుంచి శక్తి విడుదలవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ శ్వాసక్రియ. ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. గాలి మనం పీల్చుకున్నది ముక్కు ద్వారా గాలిగొట్టంలోంచి ఇరుపక్కలా ఉన్న ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీన్ని ఉచ్ఛ్వాస అంటాం. అలాగే ఊపిరితిత్తుల్లో ఉన్న బొగ్గు పులుసు వాయువు గాలిగొట్టం ద్వారా బయటికి వచ్చి గాలిలో కలుస్తుంది. ఈ 2 ప్రక్రియల్లో ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్లో కదిలే అవయవం ఏంటి అని ఎవరైనా అడిగితే దానికి జవాబు ఉదర వితీనం అనగా డయాఫ్రామ్. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఉదర వితానం అన్నది ఏదైతే ఉందో అది కిందకి జరుగుతుంది. అలాగే గాలిని విడిచిపెట్టే సమయంలో అది మీదకి వస్తుంది. డయాఫ్రామ్ అనగా ఉదర వితానం పైకి కిందకి కదులుతుందన్నమాట. అలాగే
మీరు గమనించినట్టయితే మన ఛాతీ భాగం కూడా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి, ఎందుకంటే మనం గాలి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు పెద్దగా అవుతాయి కదా. మరి పెద్దగా అయినప్పుడు దానికి తగిన స్పేస్ కావాలి, లోపల జాగా కావాలి. మరి జాగా కావాలి అంటే మన తాలూకా ఛాతీ భాగం ఇలా ముందుకు వస్తుంది, ఉదర వితీనమేమో కిందకి వెళ్తుంది. మళ్ళీ నిశ్వాస సమయంలో మనకి అంత జాగా అవసరం లేదు కాబట్టి లోపల ఛాతీ వెనక్కి వస్తుంది, ఉదర వితీనం మీదకి వస్తుంది. అర్థమైందా? యోగా మరియు ధ్యానం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలు. అన్నిట్లకన్నా ప్రథమంగా యోగా కానీ ధ్యానం కానీ చేసే సమయంలో దృష్టి కేంద్రీకరణ మొత్తం కూడా మనం తీసుకునే గాలి అంటే ఊపిరి మీద పెడతాం. దానివలన ఏకాగ్రత చాలా మెరుగుపడుతుంది. అందుకే చదువుకునే పిల్లలు తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో రోజుకి ఒక పావు గంట పాటు ధ్యానం చేస్తే మీ తాలూకా ఏకాగ్రత చాలా మెరుగుపడుతుంది. ఇదే కాకుండా మన ఛాతీ లేక వెన్నుముక భాగంలో ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో, ఈ శ్వాసక్రియకి తోడ్పడే కండరాలు కూడా చాలా దృఢమయ్యి బలం చేకూరుతుంది వాటికి. దుమ్ము ధూళి ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన పరిసర ప్రాంతాలను ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలి. పరిసర ప్రాంతాలు అంటే మీరు కూర్చుని భోజనం చేసే స్థలం కావచ్చు, పని చేసుకునే జాగా కావచ్చు, వంట వండుకునే గది కావచ్చు, ఏదైనా కూడా మన ప్రాంతాలన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు తుడుచుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవడం వల్ల క్రిమికీటకాలు చేరవు, శుభ్రంగా ఉంటుంది. ఇక సిగరెట్టు, పొగాకు, వాహనాల నుండి వచ్చే పొగ మనం పీల్చకూడదు. ఎందుకో ఎవరైనా చెప్పగలరా? ఆ పొగలో బొగ్గు పులుసు వాయువు అన్నది ఉంటుంది. అది పీలిస్తే ప్రమాదకరం. వీలైనంత పాటు మనం అది పీల్చకుండా ఉండడానికే ప్రయత్నించాలి. ఒకవేళ ఎక్కడైనా పొగ ఉంది అన్నది మీరు గమనిస్తే అప్పుడు మీ దగ్గర ఉన్న చిన్న గుడ్డతో ముక్కు భాగాన్ని కప్పుకోండి. అప్పుడు ఆ బొగ్గు పులుసు వాయువు తక్కువ మోతాదులో మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుందన్నమాట. మీ అందరికీ ఇప్పుడు బయట కరోనా వ్యాధి ఉందన్న విషయం తెలుసు కదా. అందుకనే మనం బయటకి వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానీ మాస్క్ అన్నది ధరించాలి. అది ముక్కు, నోరు భాగాన్ని కవర్ చేసే విధంగా ఉండాలి. దీని వలన మీకే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా రక్షణ కలిగించిన వాళ్ళు అవుతారు. సరదాగా ఒక చిన్న పని చేద్దామా? మీ చేతులను మీ ఛాతీ భాగం మీద పెట్టుకొని 1 నిమిషం పాటు మీరు ఊపిరి ఎన్నిసార్లు తీసుకుంటున్నారో గమనించండి. 1, 2 అలా మీరు ఎన్నిసార్లు తీసుకుంటున్నారో లెక్క వేసి ఒక పట్టికలో రాయండి. తర్వాత కొలిచే టేపు కానీ తాడు కానీ ఉంటే మీ ఛాతీ భాగంలోని చుట్టుకొలతను కొలుచుకొని ఉచ్ఛ్వాస సమయంలో అంటే ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆ కొలత ఎంతుంది, నిశ్వాస సమయంలో ఎంతుంది అన్నది గమనించగలుగుతారు. ఇలా ఈ పట్టికను మీ స్నేహితులతో పంచుకొని దాని గురించి చర్చించండి. తర్వాతది సర్క్యులేటరీ సిస్టమ్ అనగా రక్త ప్రసరణ వ్యవస్థ. పేరులోనే రక్తం ఉంది కాబట్టి రక్తం మరియు గుండె ఇంకా రక్తనాళాలు ఈ 3 కలిపితే రక్త ప్రసరణ వ్యవస్థ అన్నది ఏర్పడుతుంది.
మీరు ఈ బొమ్మలో చూసినట్టయితే ఇక్కడ మనకి గుండె కనిపిస్తుంది. తర్వాత ఎరుపు రంగులో ఉన్న రక్తనాళాలని ధమనులు అంటాం. ఎందుకంటే అవి ప్రాణవాయువుని, పోషకాలని శరీరం అంతటా సరఫరా చేస్తాయి. అలాగే శరీరం నుంచి అన్ని అవయవాల నుంచి కూడా మళ్ళీ రక్తం వెనకకి రావాలి కదా, వాటిని తీసుకొచ్చేవే సిరలు. ఈ నీలి రంగులో ఉన్నవన్నమాట. ఇంగ్లీష్లో ధమనాలని ఆర్టరీ అంటారు, సిరల్ని వీన్స్ అంటారు. ఈ బొమ్మలో మీరు చూసినట్టయితే మన ఛాతీ భాగంలో ప్రక్కటెముకల మధ్య గుండె అన్నది ఉంటుంది. ఈ ప్రక్కటెముకలు ఏవైతే ఉన్నాయో మన గుండెని, ఊపిరితిత్తుల్ని అవి భద్రంగా ఉంచుతాయన్నమాట. గుండె ఒక శంకు ఆకారంలో ఉంటుంది. రెండింతలు ఎడమ వైపుకి, ఒకంత కుడివైపుకి ఉంటుంది. మన గుండె ఒక పంపులాగా వ్యవహరిస్తుందన్నమాట. ఇలా పంపు ఇలా నొక్కితే ఏమవుతుంది, అందులో ఉన్న రక్తం ఏదైతే ఉందో చాలా జోరుగా శరీరం అంతటా సరఫరా అవుతుందన్నమాట. అదే గుండె తాలూకా ముఖ్యమైన పని. ఈ రక్తం మన కండరాలకి, అవయవాలకి ఆక్సిజన్ని, పోషకాలని అందజేస్తుంది. ఈ విధంగా మన మనుగడకి ఎంతో సహాయపడుతుంది. ఇప్పుడు మీ చేతిని మీరు ఇలా పిడికిలి బిగించండి. దాని పరిమాణం ఎంత ఉందో మీ తాలూకా గుండె కూడా అంతే ఉంటుంది ఇంచుమించుగా. ఈ గుండె సంబంధిత శాస్త్రాన్ని కార్డియాలజీ అని అంటాం. గుండె సంబంధిత వ్యాధులను చికిత్స చేసే వాళ్ళని కార్డియాలజిస్ట్ అంటామన్నమాట, గుండె నిపుణులు. మరి రక్త ప్రసరణ వ్యవస్థలో అతి ముఖ్యమైనది రక్తం కదా, దాని గురించి తెలుసుకుందాం. రక్తము మన శరీరంలోని ప్రతి కణజాలానికి ప్రవహిస్తూ ఉంటుంది. కణాల జీవక్రియ కోసం అవసరమైన ఆక్సిజన్ మరియు పోషకాలను అందజేస్తుందన్నమాట. అలా అందజేయడం వల్ల కణాల నుంచి మనకి శక్తి అన్నది విడుదలవుతుంది. మరి శరీరంలో అన్ని అవసరమైన పోషకాలే కాదు కదా, కొన్ని వ్యర్థ పదార్థాలు, తర్వాత బొగ్గు పులుసు వాయువు కూడా ఉంటాయి కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్నేమో ఊపిరితిత్తుల్లోకి చేరుస్తుంది. అలాగే జీర్ణమైన తర్వాత అవసరం లేని పదార్థాలని మూత్రపిండాలకు చేర్చి అక్కడవి విసర్జించబడేలా కూడా చేస్తుందన్నమాట ఈ రక్తం. మన రక్తం మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అందుకే మనం సరిపడినంత మంచినీరు తాగాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ రక్తం అన్నది కొంచెం థిక్గా మారుతుంది, చిక్కబడుతుంది. తర్వాత మరి ఎప్పుడైనా ఆలోచించారా రక్తం ఎరుపు రంగులో ఎందుకుంది అని? దానికి కారణం హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్. ఇప్పుడు ఈ రక్తంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రక్తానికి ద్రవంలా కల్పించే ఒక పదార్థం, ద్రవరూపం, అది ప్లాస్మా. ప్లాస్మా రంగు లేని ద్రవం అన్నమాట. తర్వాత 3 రకాల కణాలు కూడా రక్తంలో ఉంటాయి. మొదటిది తెల్ల కణాలు. వీటికి రోగ నిరోధక శక్తి అన్నది ఉంటుంది. 2 ఎర్ర కణాలు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా హిమోగ్లోబిన్ అని చెప్పి. హిమోగ్లోబిన్ అన్న ప్రోటీన్ ఏదైతే ఉందో అది ఎర్ర కణాల్లో ఉంటుంది. ఆక్సిజన్ని అంటే ప్రాణవాయువుని సరఫరా చేసే శక్తి దానికి ఉంటుందన్నమాట. మూడోది రక్త పట్టికలు లేదా ఫలికలు. ఎప్పుడైనా ఆలోచించారా దెబ్బ తగిలినప్పుడు రక్తం ఎలా గడ్డ కడుతుంది? దానికి కారణమే ఈ ఫలికలు. రక్తం యొక్క స్కందన ప్రక్రియ
వీటి బాధ్యత. దెబ్బ తగిలినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫలికలు ఆ ప్రాంతంలో ఒక జల్లెడలాగా మారతాయి. అప్పుడు ఆ చిన్న చిన్న కణాల్లోకి ఈ కణాలన్నీ చేరి రక్తం గడ్డకట్టడంలో తోడ్పడతాయి. ఇప్పుడు ఈ రక్త ప్రసరణ వ్యవస్థ మీద ఒక చిన్న వీడియో చూద్దాం. ఇది మన గుండె. అది ఛాతీ భాగంలో 2 ఊపిరితిత్తులకి మధ్యలో ఉంటాయి. కొంచెం ఎడమ వైపుకి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ గుండె నుంచి మనం చూసినట్టయితే ఎర్ర ధమనులు, నీలిరంగులో ఉన్న సిరలు వస్తూ ఉంటాయి. ఈ బొమ్మలో మనకి రక్తం కనిపిస్తుంది. ఆ సిరల్లోని ఆ ధమనాల్లోని కూడా ఈ రక్తం ఇలా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ప్రాణవాయువుని మరియు శరీరానికి కావలసిన పోషకాలని కూడా ఈ రక్తం అన్నది శరీరం అంతటా సరఫరా చేయడంలో చాలా సహాయపడతాయి రక్తనాళాలు. తర్వాతది అస్థిపంజర వ్యవస్థ. ఎప్పుడైనా ఆలోచించారా అసలు మనం ఎలా కూర్చోగలుగుతున్నాం, ఎలా పరిగెట్టగలుగుతున్నాం, ఒంగోని ఏదైనా ఎలా తీసుకోగలుగుతున్నాం? మన శరీరం ఒక సంచి లాంటిది. ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడు మీ చేతిలో ఒక బ్యాగో సంచో ఉందనుకోండి, దాన్ని అలా నేల మీద పెడితే కిందకి ఇలా జారిపోతుంది. కానీ అదే సంచిలో కొన్ని కర్ర ముక్కలు అమర్చి పెడితే నించుంటుంది. మన శరీరం కూడా అలాంటిదే. అస్థిపంజరం మన శరీరానికి ఒక రూపాన్ని ఇచ్చే ఎముకల గూడు. మీరు మీ శరీరాన్ని ఎక్కడైనా కొద్దిగా ఇలా నొక్కి చూస్తే ఇలా ఎక్కడైతే గట్టిగా తగులుతాయో అవే ఎముకలు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, అస్థిపంజరం పక్కటెముకలు ఏవైతే ఉన్నాయో అవి గుండె మరియు ఊపిరితిత్తుల్ని భద్రత కల్పిస్తుందని. అలాగే పుర్రెలో మెదడు ఉంటుంది. మెదడు చాలా సునిశ్చితమైన అవయవం. సో ఇప్పుడు ఈ పుర్రె అన్నది చాలా గట్టిగా ఒక బాక్స్ మాదిరి వ్యవహరిస్తుంది. లోపల మెదడు ఉండడం వల్ల దానికి భద్రతని సమకూర్చుతుంది. అలాగే మన శరీరంలోని కండరాలకు సపోర్ట్ ఇవ్వడం, నడవడానికి, కూర్చోవడానికి, వంగోడానికి, ఇతర పనులు చేసుకోవడానికి కూడా ఈ అస్థిపంజర వ్యవస్థ మనకెంతో తోడ్పడుతుంది. ఎముకలకు సంబంధించిన వైద్యులను ఆర్థోపెడిషియన్ అని అంటాం. ఆర్థోపెడిషియన్. ఈ బొమ్మలో మీరు చూసినట్టయితే పైన కనిపించేది పుర్రె, తర్వాత మెడభాగం నుంచి నడుం భాగం వరకు ఉన్నది వెన్నెముక, ఇదేమో పక్కటెముకలు, తర్వాత చేతులు వేళ్ళు తాలూకా ఎముకలు, కాళ్ళ తాలూకా ఎముకలు. ఇవి అతి ముఖ్యమైన ఎముకలు. ఇందాకే మనం తెలుసుకున్నాం, మానవుని శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. ఇవి మెయిన్గా లోపలున్న అవయవాలకి రక్షణ కల్పిస్తూ మన కండరాలకి సపోర్ట్ ఇవ్వడంలో పనిచేస్తాయి అన్నమాట. ఈ వెన్నెముక ఏదైతే ఉందో చిన్న చిన్న ఎముకలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా 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 ఏర్పడిచి ఉండడం వల్ల మనం వంగోడానికి, నిలబడడానికి, కూర్చోడానికి కూడా వీలు పడుతుంది. మరి ఈ అస్థిపంజరానికి అతి ముఖ్యంగా
కాల్షియం, వైటమిన్ డి అన్నవి చాలా అవసరం. ఈ కాల్షియం అన్నది పాలు, పెరుగు, గుడ్లు, ఆకుకూరల్లో లభిస్తుంది. కానీ విటమిన్ డి అన్నది ఆకుకూరల్లో కానీ ఇతర ఆహార పదార్థాల్లో కానీ ఉండదు. మన శరీరంలోనే అది ఉత్పత్తి చెందుతుంది. దానికి కావాల్సింది సూర్యరశ్మి. అందుకే మనం అప్పుడప్పుడు కొంచెం ఎండలోకి వెళ్ళడం మంచిది. సూర్యకాంతి, సూర్యరశ్మి తగిలినప్పుడు ఈ విటమిన్ డి అన్నది మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ఈ ఎముకలు పెరిగి బలంగా ఉంటే మనం ఎత్తు, పొడవు కూడా పెరుగుతాం. ఇప్పుడు ఈ బొమ్మలో మీకు గులాబీ రంగులో కొన్ని ప్రదేశాలు కనిపిస్తున్నాయి కదా. అవి ఏంటంటే 2 ఎముకలు కలిసే చోటు అన్నమాట. కీళ్ళు అంటాం, అనగా జాయింట్స్. ఏనాడైనా మీరు ఆలోచిస్తే ఇప్పుడు ఈ వేలు ఇలా ఉంది, ఈ వేలుని నేను ఇలా అని ఎలా అనగలుగుతున్నాను? దానికి కారణమే ఈ కీళ్ళు. ఇక్కడొక ఎముక, ఇక్కడొక ఎముక, ఇక్కడొక ఎముక ఉంది. ఈ 2 ఎముకలు కలిసే మధ్య ప్రాంతం, ఈ 2 ఎముకలు కలిసే మధ్య ప్రాంతం, ఇవి కీళ్ళు. 2 ఎముకలు గట్టిగా ఉంటాయి కదా, అవి వంగవు. సో ఈ కీళ్ళ వల్ల మనం ఈ వంచగలుస్తున్నాం అన్నమాట, కదపగలుస్తున్నాం. అలాగే ఒకసారి ఆలోచించండి, మీకు తెలిసిన కీళ్ళు గురించి చెప్పగలుగుతారా? మెడ ఇలా కదపగలుగుతున్నాం, భుజం కదపగలుగుతున్నాం, మోచేయి కదపగలుగుతున్నాం, వేళ్ళని కదపగలుగుతున్నాం, అరికాలు, మోకాలు, ఇలా ఇవన్నీ కూడా ఈ కీళ్ళ వల్లే సాధ్యపడుతుంది. తర్వాతది జీర్ణ వ్యవస్థ. మనం నోటి నుండి ఆహారం తింటాం, మీకు తెలిసిందే. ఆ నోటి నుండి ఆహారం అన్నవాహికలోకి చేరుతుందన్నమాట. అన్నవాహిక నుంచి నెమ్మదిగా కడుపు దగ్గరికి వస్తుంది. కడుపులో జీర్ణం అవుతుంది కాబట్టి దాన్ని జీర్ణకోశం అని కూడా అంటారు. ఇక్కడ నుండి అన్నం చిన్న చిన్న భాగాలుగా, పోషకాలుగా విడుతుందన్నమాట. జీర్ణమైన ఆ పోషకాలు నెమ్మదిగా ఇలా చిన్న ప్రేగులోకి వస్తాయి. చిన్న ప్రేగు నుండి పెద్ద ప్రేగులోకి వెళ్తాయి. పెద్ద ప్రేగు నుంచి వ్యర్థం అంతా కూడా పాయు ద్వారా బయటకు వచ్చేస్తుంది. జీర్ణ వ్యవస్థ ముఖ్య పని ఆహారాన్ని జీర్ణం చేయుట. ఇప్పుడు మనం ఒక యాపిల్ పండు తిన్నామనుకోండి, దానిని మన కణాలు ఉపయోగించుకోవాలి అంటే మరి అవి చిన్న చిన్న పోషకాలుగా మారాలి కదా. మనం తినే ఈ ఆహారాన్ని సరళ రూపంలోకి మార్చి రక్తంలోకి పంపుతుందన్నమాట ఈ జీర్ణ వ్యవస్థ. అలాగే జీర్ణం కాని పదార్థాలని బయటికి పంపడం, విష పదార్థాలని నిర్వీర్యం చేయడం, ఆహారంతో పాటు మన కడుపులోకి చేరిన క్రిమికీటకాలని అంతం చేయడం, ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థ చేసే పనులే. జీర్ణ వ్యవస్థ నోటితో మొదలై అన్నవాహిక, కడుపు, తర్వాత చిన్నప్రేగు, పెద్ద ప్రేగు, పాయు వరకు ఒకదాని తర్వాత ఒకటి అంటుకొని ఉంటాయన్నమాట. ఆ తర్వాత జీర్ణమైన ఆహారం మలమూత్రాల రూపంలో విసర్జించబడుతుంది. అంటే వ్యర్థం అన్నమాట. ఒకసారి అవసరమైన పోషకాలన్నీ రక్తంలోకి ఇంకిపోయి శరీరం అంతటా సరఫరా ఎలా అవుతుందో, అనవసరమైన వ్యర్థ పదార్థాలు అలాగే మలమూత్రాల రూపంలో విసర్జించబడతాయి. డాక్టర్ బీమాంట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మార్టిన్.
మార్టిన్ అనే వ్యక్తి ఒక సైనికుడు. అతను యుద్ధంలో ఏం జరిగిందంటే అతనికి ఒక ఎవరో గన్తో కాలిస్తే పొట్ట భాగంలో ఆయనకి ఒక గాయం జరుగుతుంది. ఆయన చికిత్స కోసం డాక్టర్ భీమాన్ దగ్గరికి వస్తారు. డాక్టర్ భీమాన్ చికిత్స చేసిన తర్వాత ఏం గమనిస్తారంటే కొన్నాళ్ళకి దెబ్బ అయితే మానింది కానీ అక్కడ ఏర్పడిన ఆ రంధ్రం, ఆ కన్నం ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోయిందనమాట. దాని నుంచి డాక్టర్కి లోపల పొట్ట భాగంలో ఏం జరుగుతుందో కొంచెం కనబడసాగింది. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ట్యూబ్ పెట్టి లోపలికి చిన్న గొట్టం పెట్టి కడుపులో ఉన్న ఆ రసాయనం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసి ఒక గిన్నెలో వేసి, మార్టిన్ ఏదైతే తింటున్నాడో, ఇప్పుడు చేప తిన్నాడు అనుకోండి, అలాగే ఒక చిన్న చిన్న ముక్కలు, ఒక 20 చేప ముక్కలు ఆ గిన్నెలోకి వేసి ఏం జరుగుతుందో ఆ గిన్నెని 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పెడతారనమాట. ఎందుకంటే మన పొట్టలో కూడా 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. పెట్టి అసలు ఏం జరిగిందో ఆయన చూశారు. జీర్ణం అయ్యింది ఆ చేప ముక్కలు. అలాగే ఇప్పుడు దాన్ని మిగతా పదార్థాలు అనగా కాచిన పాలు, కాచని పాలు, ఉడికించిన గుడ్డు, ఉడికించని గుడ్డు, ఇట్లా మార్టిన్ ఏదైతే తిన్నాడో అలాగే ఆ గిన్నెలో ఉన్న రసాయనంలో ఆయన అదే పదార్థాన్ని పెట్టి పరిశీలన చేశారన్నమాట. ఆ తర్వాత ఇతర శాస్త్రవేత్తలు కూడా మరికొన్ని అత్యాధునిక ప్రక్రియల ద్వారా ఇంకా కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి అసలు జీర్ణం ఎలా అవుతుంది ఫుడ్ అన్నది తెలుసుకున్నారు. అందుకే మనం జీర్ణ వ్యవస్థ గురించి చదువుకున్నప్పుడు డాక్టర్ భీమాంట్ని, మార్టిన్ని గుర్తు చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం తినే ఆహారం నోటిలో 5 నుంచి 30 సెకండ్ల వరకు ఉంటుంది. శుభ్రంగా నవిలి తినాలి మనం తినే ఆహారం. ఎందుకంటే నోట్లో కూడా కొన్ని రసాయనాలు విడుదలవుతాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఆహారం మంచిగా సరళంగా మారడానికి తోడ్పడుతుంది. అందుకే తిన్న వెంటనే మింగేయకూడదు, కొంచెం నవిలి మింగాలి. అక్కడి నుంచి అన్నవాహికలో ఓ 10 నుంచి 15 సెకండ్ల వరకు ఆ ఆహారం ఉంటుంది. అక్కడి నుంచి కడుపులో 3 నుంచి 5 గంటల పాటు ఆహారం జీర్ణమవుతూ ఉంటుంది. తర్వాత చిన్న ప్రేగులో 3 నుంచి 4 గంటల వరకు ఆహారం జీర్ణమయ్యాక పెద్ద ప్రేగుకి చేరి అక్కడ 8 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండగలుగుతుంది. అది మలం ద్వారా పాయువు నుంచి తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు జీర్ణ వ్యవస్థ మీద ఒక చిన్న వీడియో చూద్దాం. మనం తినే ఆహారం నోటి ద్వారా అలా అన్నవాహికలోకి చేరి పొట్టలోకి వస్తుంది. ఈ పొట్టలో రసాయనాల సహాయంతో అవి చిన్న చిన్న పోషకాలుగా మారి తర్వాత చిన్న ప్రేగులోకి చేరుకుంటుంది. చిన్న ప్రేగులో అరిగిన ఆహారం మలంగా మారడానికి ఈ పెద్ద ప్రేగులోకి వస్తుందన్నమాట. ఆ తర్వాత పాయువు ద్వారా ఇలా బయటికి విసర్జించబడుతుంది. తరువాతది విసర్జన వ్యవస్థ. దీనిలో ముఖ్య అవయవాలు మూత్రపిండాలు. మనం నడుములో వెనక వైపు ఉండేవే మూత్రపిండాలు. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. వాటి నుండి వచ్చేవి ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి మూత్రనాళాలు అంటాం.
ఈ తయారైన మూత్రాన్ని మూత్రాశయంలోకి చేరుస్తాయి. మూత్రాశయం నుంచి మూత్రం వెలుపలికి వస్తుంది. మూత్రపిండాలకి సంబంధించిన వైద్యులను యూరాలజిస్ట్ అంటాం. యూరాలజిస్ట్. ఈ బొమ్మలో మీరు చూసినట్టయితే వెన్నెముకకు ఇరుపక్కలా కూడా ఈ చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న మూత్రపిండాలు ఉంటాయి. పక్కటెముకలు కొంతవరకు వాటిని కాపాడుతూ ఉంటాయి. తర్వాత రక్తంలో ఏదైతే ఈ మనం తాగిన ఈ ద్రవ పదార్థాలు, మంచినీరు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఏదైతే ఉందో అదంతా కూడా ఈ మూత్రపిండాల దగ్గరికి వస్తుంది. ఇందులో ఉన్న మంచి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి రక్తంలోనే ఉండి, మిగతా వ్యర్థం ఏదైతే ఉందో మనకు అవసరం లేని పదార్థాలు జల్లెడ వేస్తాయి. అంటే మన మూత్రపిండాలు ఒక జల్లెడగా వ్యవహరిస్తాయి అన్నమాట. అలా జల్లెడేసిన తర్వాత వచ్చిన ఆ ద్రవమే మూత్రం. ఈ రక్తాన్ని వడకట్టి అందులోని వ్యర్థ పదార్థాలని మూత్రంగా బయటికి విసర్జిస్తుంది. ఎప్పుడైనా గమనించారా? చర్మం ద్వారా కూడా చెమట అన్నది బయటకు వస్తూ ఉంటుంది. కనుక చర్మం కూడా ఈ విసర్జన వ్యవస్థలోని భాగమే. సగటు మనిషి సుమారు 1.5 నుండి 2.5 లీటర్ల నీరు రోజుకి తీసుకోవాలి. శరీరం పెద్ద శరీరం అయితే అంతకన్నా కూడా కొంచెం ఎక్కువే అవసరం అవ్వచ్చు. తప్పనిసరిగా ఈ మోతాదులో మనం మంచినీళ్ళు తీసుకోవాలి. తరువాతది నాడీ వ్యవస్థ అనగా నర్వస్ సిస్టమ్. మెదడు, వెన్నెముక, నరములు. ఈ వెన్ను నుంచి ఇరుపక్కలా కూడా ఈ నరాలన్నవి ఇలా బయటికి వచ్చి శరీరంలోని అన్ని అవయవాలకు, కండరాలకు కూడా నరాలన్నవి వెళ్తాయి. ఈ మెదడు నుంచి వచ్చే సందేశాలన్నీ కూడా కండరాలకి, అవయవాలకి కూడా చేరవేస్తాయి. ఈ బొమ్మలో గనక మీరు చూసినట్టయితే ఇది మెదడు. మెదడుని అస్థిపంజర వ్యవస్థలోని ఏ భాగం కాపాడుతుంది? పుర్రె. మెదడు నుంచి అలా నెమ్మదిగా మెడ భాగంలో ఈ వెన్ను అన్నది మొదలై నడుం భాగం వరకు చేరుతుంది. ఇక ఈ వెన్ను నుంచి మనకి ఈ నరాలన్నవి చాలానే మిగతా కండరాలకి, మిగతా అవయవాలకి కూడా చేరుతాయి. చూపు, వాసన, రుచి, వినికిడి, స్పర్శ, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు అంటాం. అంటే సెన్సెస్. వీటి సహాయంతో మన చుట్టూ అసలు ఏం జరుగుతుందో గ్రహించి దానికి అనుగుణంగా మనం స్పందిస్తామన్నమాట. దీనికో చక్కటి ఉదాహరణ నేను మీకు చెప్తాను. మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. అనుకోకుండా అటుపక్కగా ఒక సైకిల్ వచ్చింది. మనం ఏం చేస్తాం? వెంటనే పక్కకు తప్పుకుంటాం. అది ఎలా జరిగింది అంటే మన కళ్ళు ఆ సైకిల్ రావడాన్ని గమనించి మన మెదడుకి సందేశాన్ని పంపిందనమాట. అప్పుడు మన మెదడు శరవేగంతో అదే సందేశాన్ని మన కాళ్ళ తాలూకా నరాలకి పంపుతుంది. వెంటనే మన కాళ్ళ కండరాలు పక్కకి మనం గెంతేలా చేస్తాయి. ఇదంతా నాడీ వ్యవస్థ వల్ల సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే మేల్కొనడం, రోజు వ్యాయామం చేయడం, అంటే ఆడుకోవడం, పరిగెత్తడం, సూర్యకాంతిలో కొంత సమయం గడపడం. దానివల్ల ప్రయోజనం ఏంటి మనం తెలుసుకున్నాం కదా ఇవాళ. శరీరంలో వైటమిన్ డి అన్నది ఉత్పత్తి చెందడానికి ఈ సూర్యరశ్మి చాలా అవసరం మనకి. వేళకి భోజనం చేయడం, శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినడం, మనం తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, గుడ్డు, పాలు
ఇవన్నీ కూడా పోషకాలను ఇచ్చే ఆహారాలు కాబట్టి ఇవన్నీ తినాలి. ఇప్పుడు మనం ఈ బొమ్మ మీరు చూసినట్టయితే చేతులు శుభ్రపరచుకునే విధానం తెలుస్తుంది. బయట కరోనా వ్యాధి ఉన్నది కాబట్టి మనం చేతులు అన్నవి తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇంచుమించు 15 నుంచి 20 సెకండ్ల వరకు కూడా మనం చేతుల్ని కడుక్కోవాలి. మొదటిగా సబ్బు తీసుకొని చేతుల్ని ఈ విధంగా రుద్దాలి. తర్వాత ఒక చెయ్యిని తిరగవేసి ఇలా రుద్దాలి చేతుల్ని. ఆ తర్వాత ఈ విధంగా సబ్బుని రుద్దుకోవాలి. తర్వాత మన వేళ్ల మధ్యలో ఉన్న భాగాన్ని కూడా ఇలా శుభ్రపరచుకోవాలి. తర్వాత ఈ విధంగా కూడా చేయాలి. అరచేతి మధ్య భాగంలో కూడా ఈ విధంగా సబ్బుతో రుద్దుకుంటూ తర్వాత నీటితో శుభ్రంగా సబ్బు వదిలేదాకా కూడా చేతులను కడుక్కోవాలి. వ్యాధుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ని ధరించాలి. ఎప్పుడైనా మనకి ముక్కులో కొద్దిగా దుమ్ము చేరినట్టు అనిపిస్తే ముక్కుని కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రంగా మనం స్నానం చేసి ఉతికిన బట్టలను, శుభ్రంగా ఉన్న బట్టలను మనం ధరించాలి. అలాగే ఏదైనా తినే ముందు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత సబ్బుతో చేతులను చక్కగా కడుక్కోవాలి. అధికంగా ఆహారం తినకూడదు. ఎంత అవసరమో అంతే తినాలి. అలాగే దాహం వేసినప్పుడు పుష్కలంగా నీరు కూడా తాగాలి. అలాగే ఉప్పు అధికంగా ఉండే పచ్చళ్ళను, ఊరగాయలను ఎక్కువగా తినరాదు. బయట కనిపించే బయట నూనెలో వేపే సమోసాలు, తర్వాత బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యానికి హానికరం. అలాగే రహదారి మీద, రోడ్ల మీద అమ్మే ఆహార పదార్థాలని మనం విక్రయించరాదు. శీతల పానీయాలను కూడా అంతగా తీసుకోకండి. దానికి బదులుగా కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు మరియు మజ్జిగని తాగితే ఎంతో మంచిది. క్వశ్చనింగ్ అండ్ హైపోథెసిస్ అనగా ప్రశ్నించడం మరియు పరికల్పన. ఇప్పుడు ఎవరికైనా కడుపు నొప్పి ఉందనుకోండి, డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టరు ఏ ప్రశ్నలు అడగవచ్చు? కడుపు నొప్పి ఏమైనా తింటే వస్తుందా, పడుకున్నప్పుడు వస్తుందా, లేకపోతే నొప్పి తాలూకా లక్షణాలు ఏంటి, ఎలా ఉంది, ఎక్కువగా ఉందా? సో ఈ విధంగా డాక్టర్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు మనల్ని. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా మనం సరైన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరికైనా దగ్గుంది, లేకపోతే జ్వరం ఉంది. జ్వరం ఏంటి? జ్వరం వల్ల చెమటలు పడుతున్నాయా, లేకపోతే దగ్గినప్పుడు కఫం వస్తుందా? ఇవన్నీ కూడా సరిగ్గా చెప్తే వైద్యులు అసలు ఆ రోగాన్ని సరిగ్గా ఏంటో గుర్తించగలుగుతారు. అలాగే దానికి సంబంధించిన మెడిసిన్స్, మందులు కూడా సక్రమంగా ఇవ్వగలుగుతారు. అందుకే మనం ఈ డాక్టర్ అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా జవాబివ్వాలి. అలాగే గుండె, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థకి సంబంధించిన రోగాల గురించి కూడా మనం వాటి లక్షణాలు ఎలా ఉంటాయో అడిగి తెలుసుకోవాలి. అలా అడిగి తెలుసుకోవడం వల్ల మనం వాటి గురించి చాలా శ్రద్ధతో గమనిస్తామన్నమాట. సో ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మీరు కరెక్ట్గా జవాబులు ఇవ్వాలి. ప్రయోగాలు, అధ్యయన పరిశీలనలు, ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు మీరు మీ గుండె మీద చేయి వేసుకొని హృదయ స్పందనను జాగ్రత్తగా వినండి. లబ్ డబ్, లబ్ డబ్, లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అదే మీరు కొద్ది దూరం పరిగెట్టిన తర్వాత మళ్ళీ విన్నారనుకోండి,
ఏమైనా తేడా తెలుస్తుందా? ఈసారి ఇంకొంచెం వేగంతో కొట్టుకుంటుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అలా. ఇలాంటి తేడాలు గనక మీరు గమనిస్తే ఆ తేడాలకు గల కారణాలేంటో కూడా ఆలోచించండి. అంటే మనం మామూలుగా ఉన్నప్పుడు గుండె ఒక విధంగా ఒక రిధంలో కొట్టుకుంటుంది. అదే మనం చాలా పని చేసినా, లేకపోతే ఒక 100 మెట్లు ఎక్కాం, లేకపోతే కొంత దూరం పరిగెట్టాం, ఇప్పుడు గుండె మరికొంచెం వేగంతో కొట్టుకుంటుంది. ఎందుకంటే మన కణాలకి ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అధిక మోతాదులో కావాలి. ఎందుకంటే శక్తిని విడుదల చేయాలి కదా. అవి శక్తిని విడుదల చేయాలి అంటే ఆక్సీకరణం చెందాలి. ఆక్సీకరణం చెందాలంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఎక్కువ ఆక్సిజన్ కావాలి అంటే రక్తం ఎక్కువ ఆక్సిజన్ని కండరాలకి, అవయవాలకి సరఫరా చేయాలి. అలా రక్తం ఎక్కువగా సరఫరా అవ్వాలి అంటే గుండె ఎక్కువ రక్తాన్ని పంపు చేయాలి. అందుకని మనం ఈ తేడాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనిస్తామన్నమాట. ఇప్పుడు ఈ తేడాలు ఓ పట్టిక వేసి మీరు మీ మిత్రులతో కూడా షేర్ చేసుకోండి. ఇక్కడ ఈ పట్టిక మనం చూసినట్టయితే వయస్సు, హృదయ స్పందన రేటు, అలాగే అది శిశువుల్లో ఎలా ఉంటుంది, పిల్లల్లో ఎలా ఉంటుంది, పెద్దల్లో ఎలా ఉంటుంది, ముసలివాళ్లలో వృద్ధుల్లో ఎలా ఉంటుంది, అలాగే అథ్లెట్లు అంటే ఆటగాళ్ళు అనమాట. మీకు తెలిసిన ఆటగాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వయస్సు, తర్వాత వాళ్ళ హృదయ స్పందన రేటు అంటే నిమిషానికి వాళ్ళ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో వినండి. వాళ్ళ ఛాతీ మీద చేయి వేసి ఒక టైం పెట్టుకొని 1 నిమిషంలో ఎన్నిసార్లు మీరు ఆ లబ్డబ్ అన్నది మీరు ఫీల్ అవ్వగలుగుతున్నారో మీరు ఆ పట్టికలో రాయండి. అలాగే మీ మిత్రులతో పంచుకోండి. ఇవన్నీ కూడా మీలో ఒక అవగాహనని పెంపొందిస్తాయన్నమాట. ఇవాళ మనం తెలుసుకున్న విషయాల నుంచి మనం ఈ ప్రశ్నలకి జవాబులు చెప్పగలుగుతామా? మన శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థలు ఏమిటి? శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, తర్వాత అస్థిపంజర వ్యవస్థ, నాడీ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ యొక్క అవయవాలు ఏమిటి? నోరు నుండి అన్నవాహికలోకి, ఆహారం అన్నవాహిక నుండి జీర్ణకోశంలోకి, తర్వాత చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పాయువు నుండి మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఊపిరితిత్తులు ఏ పని చేస్తాయి? గాలిలో ఉన్న ఆక్సిజన్ని ఊపిరితిత్తులు మన రక్తంలోకి ఇంకేలా చేసి, అలాగే రక్తంలో ఉన్న బొగ్గు పులుసు వాయువుని ఊపిరితిత్తుల నుంచి ముక్కు ద్వారా బయటికి పంపుతుంది. ఇది శ్వాసక్రియ అన్నది ఊపిరితిత్తులు చేసే పని. జీర్ణ ప్రక్రియలో దశలను క్రమంలో రాయండి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, నోట్లో 10 నుంచి 30 సెకండ్ల దాకా ఉంటుంది. అలాగే అన్నవాహికలో ఒక 10 సెకండ్లు ఉంటుంది. 3 నుంచి 5 గంటలు మన కడుపులో ఉంటుంది. అలాగే ఒక 4 గంటల పాటు మన చిన్న ప్రేగులో ఉంటుంది. పెద్ద ప్రేగులో మాత్రం 8 గంటల నుండి ఇంచుమించు 3 రోజుల వరకు అది ఉంటుంది. విసర్జన వ్యవస్థ యొక్క అవయవాలు ఏమిటి? వాటి ఉపయోగం ఏమిటి? విసర్జన వ్యవస్థ అవయవాలు అనగానే మనకి చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న 2 మూత్రపిండాలు, తర్వాత మూత్రనాళము, మూత్రాశయం గుర్తుకు రావాలి. వాటి ఉపయోగం ఏంటి అంటే, మనం తినే ఆహారంలో అన్నీ ఉపయోగకరమైన పోషకాలే ఉండవు కదా, కొన్ని వ్యర్థం కూడా ఉంటాయి. అలాంటి వ్యర్థాలని మలమూత్రాల ద్వారా కూడా విసర్జించబడతాయి.
చర్మం నుండి చెమట, అలాగే ఈ మూత్రపిండాలు, మూత్రాశయం నుంచి మూత్రం విడుదలవుతుంది. ఇది ఎంతో ముఖ్యం. లేకపోతే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే ఈ విష పదార్థాలన్నీ కూడా మన శరీరంలో ఉండిపోయి మనకెంతో కూడా హాని చేకూరుస్తాయి. అందుకే మనం పుష్కలంగా మంచినీళ్ళు తాగాలి. 1.5 నుంచి 2.5 లీటర్ల నీరు సగటు మనిషి తాగాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ మీకు జవాబులు దొరికాయనే అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా నన్ను సంప్రదించగలరు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.